సృష్టి లేకుండా సంక్షేమం డెవలప్మెంట్ జరగడానికి ఇవేమన్నా ఒక కొత్త మార్గాలుగా బాబు గారు ఎంచుకుంటున్నారు? ఇదే సంపద సృష్టి ఏమో, వాటి నుంచి తప్పుకుంటే ఆ డబ్బులని మిగులుతాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఏడాది దాదాపుగా 60,000 కోట్లు మిగిలినాయి. ఎందుకు? నువ్వు ఏ సంక్షేమం ఇవ్వకపోవడం వల్ల. సరే, వాళ్ళు ఇచ్చిన పెన్షన్ వదిలేసేయి, కానీ ఎన్ని డబ్బులు 60,000 కోట్లని వీళ్ళే చెప్పారు కదా. 45,000 కోట్ల నుంచి 60,000 కోట్లు అవి మిగిలిపోయినాయి కదా. ఇప్పుడు రాబోయే ఏళ్లలో కూడా ఈ నవరత్నాలు ఇవ్వరు కదా. ఇప్పుడు ఈ తల్లికి వందనంకి దీనికి ఎంత ఉంటది, రైతులకు కలిపేసేసి ఒక 10,000 కోట్లు ఏమో ఉంటాయి రెండు కలిపి. అంటే అక్కడ మళ్ళీ 50,000 కోట్లు మిగులుతున్నాయిగా. ఇట్లా మాట్లాడుకుంటూ వస్తే 5 ఏళ్ళు 2,70,000 కోట్లు ఏమో జగన్ ఇచ్చాడు. ఇదంతా మిగిల్చుకోవడమే, అదే సంపద సృష్టి అంటారేమో రేపు పొద్దున. అంతే కదా. అంటే ప్రజలతోనే పెట్టుబడి పెట్టించడం. పెట్టుబడి పెట్టరండి బాబు. పెట్టరా? ఎట్టా పెడతారు, ఏం పెడతారు నేను అడుగుతుంది అదే. దత్తత తీసుకున్న దానికి ఏం చేస్తారు? వాళ్ళ మెడికల్ అంటే మరి ప్రభుత్వ మెడికల్ ఉందా? వాళ్ళ ఎడ్యుకేషన్ అంటే మరి ప్రభుత్వ ఎడ్యుకేషన్ ఏంది? మరి అప్పుడు వాళ్ళు పెడుతున్నారంటే వీళ్ళు తప్పుకుంటున్నట్ట. అదే కదా. అంతే. అలా పైగా మార్గదర్శకులు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనేది కూడా సార్. అంటే ఇప్పుడు ఒకటి మామూలుగా ఇంతకుముందు జన్మభూమి అయినా చాలా మంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, డొనేషన్స్ ఇస్తుంటారు సార్. ఇప్పుడు తిరుపతికి కానీ లేదంటే ఎక్కడైనా డొనేషన్ ఇస్తే అందులో వాళ్ళకి AITCO ఇలా ఉంటాయి, ట్యాక్స్ కి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ ఈ మార్గదర్శిలో ఏం చూసి వాళ్ళు ముందుకు